అవగాహన నుండి మాట్లాడాలి. ఇది కుదురుతుంది, ఇది కుదరదు, లేదా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే కనీసం బాధ్యత, అకౌంటబిలిటీ నేను ఈ పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను, క్షమించండినో ఏదో వివరణ ఇవ్వాల్సిన అవసరం, అకౌంటబిలిటీ ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ప్రభుత్వానికి, ప్రతి పార్టీకి ఉంది. నేను ఎప్పుడు కూడా ఒక సమస్యని లేవనెత్తితే, ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్తో సహా, స్ట్రైట్ అవే నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, త్యాగాలు చేసి వచ్చింది, అందుకని ఇది మేము కాపాడుకోవాలి అంటే, ఆ రోజు ఆ మాట విన్నారా లేదా నాకు నిజంగా తెలియలా, చేస్తారేమో చెయ్యరా నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఈ రోజు వరకు నేను ఆపగలిగాను. మీ అందరికీ చాలా కొంచెం అనుభవజ్ఞులు కాబట్టి ఆ రోజు నేను అడిగినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది కాదు, అమిత్ షా గారు స్టార్ట్ చేసింది కాదు. డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది పివి నరసింహారావు గారు స్టార్ట్ చేసింది. అంటే కాయిలా పడ్డ పరిశ్రమల్ని వాటి మీద డబ్బులు పెట్టుబడి నష్టపోకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దీన్ని తీసేయాలన్న ఒక ఆలోచన విధానంతో మొదలైంది డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది. నేను దాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాట్లాడాను. ఈ రోజుకి అదే కట్టుబడి. ఈ రోజుకి నేను ప్రధానమంత్రి గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, కేంద్ర నాయకత్వానికి, ప్రతి ఒక్కరికి కూడా మాకు చాలా మా భావోద్వేగాలతో కూడింది, మా త్యాగాలతో కూడిన స్టీల్ ప్లాంట్ ఇది. మీరు దీన్ని మనస్ఫూర్తిగా మీరు దీన్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి అంటే, నా ప్రయత్నం నేను చేస్తానని ఉన్నాను. అంటే ఈరోజు నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కదా అని చెప్పి నేను ఇవన్నీ మాట్లాడకుండా ఉన్నాను, మాట్లాడతాను. సో ఎందుకు చెప్తున్నానంటే, మీకు నేను ఏది మాట్లాడినా సాధ్యమైనంత మేరకు నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను, సాధించడానికే ప్రయత్నం చేస్తాను. వైసీపీ అంటే నా మాట మీద నాకు చాలా చాలా గౌరవం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే అందరు నవ్వారు ఆ రోజున. ఎలా సాధ్యపడద్దు అన్నారు. ఎందుకు సాధ్యపడద్దు, ఎలా సాధ్యపడద్దు ఆ వ్యూహం నాకు వదిలేయండి. ఈరోజు చేసి చూపించాను. ప్రధానమంత్రి గారితో మీటింగ్ కూడా అయింది. అలాగే ఈ రోజున మన పిఠాపురంని మోడల్ నియోజకవర్గంగా చేసి పెడతాను. భారతదేశంలో ఎవరైనా సరే ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది అక్కడ. అలాగే చాలా ఏదైతే నా మనసులో ఒక రాష్ట్రాన్ని ఇలా తీసుకురావాలని ఒక ఆకాంక్ష అయితే ఉందో నాకు, ఆ మోడల్ నేను పిఠాపురానికి సంపూర్ణంగా తీసుకొచ్చేస్తాను. అలాగే నా అభిమాన బలం చాలా ఎక్కువ. ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పనిచేసేంత అభిమాన బలం ఉంది నా దగ్గర. ఆ అభిమాన బలాన్ని అంతా నేను తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టేస్తాను. ఇప్పుడు జాబ్ మేళా, జాబ్ క్యాలెండర్స్ ఒకసారి ప్రభుత్వాలు కూడా అవసరం లేదు. నేను కూర్చోబెట్టి నా ఇష్టమైన నా అభిమానులు, నా పారిశ్రామిక సన్నిహితులు చాలామంది ఉన్నారు, నా పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే జాబ్ మేళా పెట్టి ఇచ్చేస్తాను. పోనీ వారికి తగ్గ స్కిల్స్ లేవు, మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే నేను ఒక 5 నెలలు నేను నా ట్రస్ట్ తరపున నేను డెవలప్ చేస్తున్నాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. నేను ప్రభుత్వం నిధులకు కూడా నేను ఆలోచించను. నేను ఏమంటుందని మొత్తం భూగోళం అంతా కదిలించినా సరే డబ్బు పట్టుకొచ్చి డెవలప్ చేస్తాను. పిఠాపురంలో రైతుని కన్నీరు పెట్టనివ్వను. సెరికల్చర్ రైతు కోరుకుంది ఒకటే. ఆ రోజున నేను వచ్చినప్పుడు సెరికల్చర్ రైతు కోరుకుంది మాకు ఇక్కడ పట్టు మార్కెట్ కావాలని. అది నేను చేసి పెడతాను, ప్రత్యేకించి దృష్టి పెడతాను. ఉప్పాడ చీరలు కానీ, ఉప్పాడ చీరకి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి ఉందో దానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయాలు నేను తీసుకొస్తాను. అలాగే విదేశాలకి వెళ్ళాలి అంటే మనం ఎంతమంది అడిగారంటే నన్ను ఈ మధ్యన, మీ పేర్లుంటే ఇవ్వండి సార్, మేము విదేశాలు తీసుకెళ్తాం. నా అభిమానులు ఎక్కడి నుంచి, ఎన్ఆర్ఐ రకరకాల దేశాల నుంచి, మీరు పేర్లు ఇవ్వండి సార్, మేము తీసుకెళ్తాం, పేర్లు ఇవ్వండి సార్ తీసుకెళ్తాం అంటే నేను ఒకటే కోరుకున్నా, నేను ఎమ్మెల్యేగా గెలిచి బయట నియోజకవర్గానికి ముందు నా బాధ్యత అవి చేసి పెడతాను, తర్వాత అన్ని నియోజకవర్గాలను చేసి పెడతాను. అంటే నా ద్వారా ఏం జరుగుతుందో చెప్తాను. ఎంతమంది అప్పుడు ఆ మూల కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మొత్తం అందరూ వాలంటీర్స్, ఎవరు డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు కదా, వాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా మాకేదో ఒక తపన అందరికీ.
నలిగి ఏదో తపస్సు ఒక తపనతో వచ్చారు అందరూ. సో నాకు ఎంత బలమైన అవకాశం నాకు పిఠాపురంలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు, మీరందరూ జాయిన్ అయ్యి తద్వారా నాకు నన్ను మరింత బలోపేతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఇందాక నేను చెప్తున్నట్టుగా నేను 2 నిర్ణయించుకున్నా. కేంద్ర నాయకత్వం అడిగితే, కేంద్ర నాయకత్వం 2 అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది. రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. పల్ల 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 కూర్చోండి, ఇద్దరుగా కూర్చోండి. అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబోతే మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. నేను పిఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయాను. ఆయన ఎందుకు చెప్తున్నానంటే నేను భావజాలం మాట్లాడను, సాధిస్తాను దాన్ని సాధనలో పెడతాను దాన్ని. సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం. మేము ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోలే. ఉదయ్ లేదు మావాడు నాకు ఎసరు పెట్టవు కదా భవిష్యత్తులో సరదాగా లేదు. నాకు ఒక బ్రదర్ లాంటి తను, తమ్ముడు లాంటి నాకు. అందుకనే కదా పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఏలే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాట్లాడితే కూర్చొని పాపం వైసీపీ తరపున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు. సునీల్ గారు వంగా గీత గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. కాకపోతే ఈరోజు నాకు నిజంగా మొన్న పెళ్ళికి కూడా కనిపించారు ఆయన. ఎక్కడో మా నాగబాబు గారి ఇటలీలో పెళ్ళికి జరిగితే. అఫ్కోర్స్ ఆయనకి నా డ్రెస్ నచ్చలేదంట, నువ్వేంటి ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదని. నేను సినిమాలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను, నాకేదో మామూలు చొక్కా ప్యాంట్ నా ఇలా రమ్మంటే. నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు. మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన. లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు. ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే, వైసీపీ వాళ్ళకి మనసులో లేదు. వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దాం అనుకున్నాడు. మీరందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను, నేను వదలను నా క్యాడర్ని. మా కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఒక చెంపదెబ్బ పడితే నేను మొత్తం ఢిల్లీకి వెళ్తున్నాను ఆపేసి అటు తిరుపతి శ్రీకాళహస్తిలో దిగి నేను అంత కాపాడుకుంటాను. మీ మీద ఒక దెబ్బ పడితే, ఒక కేసు పడితే నేను ఉంటాను మీకోసం. మన కాకినాడ అది పదవి విరమణ చేసిన ఉద్యోగస్తుల తాలూకు స్వర్గం అంటారు దాన్ని. పెన్షనర్ల స్వర్గం అంటారు, పెన్షనర్స్ ప్యారడైజ్.
అలాంటిది ఎందుకంటే మా పెదనాన్న, నేను ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు రాలేదు కానీ కాకినాడకి, మా పెదనాన్న అక్కడే పోస్ట్ మాస్టర్గా పనిచేశాను కాకినాడలో. అలాగే మా వాళ్ళు అందరూ, మా బంధువులంతా కోనసీమలో ఉంటారు, మా పెద్దనాన్న పిల్లలంతా. నేను ఎప్పుడు నా మాట పెన్షనర్స్ ప్యారడైజ్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అలాంటి పెన్షనర్స్ ప్యారడైజు ఈ రోజున ప్యారడైజ్ ఫర్ గాంజా అయిపోయింది. క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది. వీటన్నిటిని నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఎంపీగా ఉదయ్, ఎమ్మెల్యేగా నేను. ఉదయ్ని ఈరోజు నేను చెప్తా ఉన్నాను, అన్ని నియోజకవర్గాలు తిరగండి, మొత్తం వెళ్ళండి. ఎందుకంటే నాకు పనిచేసే యువత, ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా, నేను మొన్న మాట్లాడుతూ ఉంటే ఆయన సభలో కూడా చెప్పారు, 2029 ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు, 2027 గురించి నేను 2047 గురించి ఆలోచిస్తున్నాను. ఇంకో తరం కోసం ఆలోచిస్తున్నారు. ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టిన బిడ్డలు, 5 ఏళ్ల వయసున్న బిడ్డలు, పుట్టబోయే బిడ్డలు, వాళ్ళ 25 ఏళ్ళు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి, ఉద్యోగాలు రెడీగా ఉండాలి, చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి, అసలు వాతావరణం బాగుండాలి, కలుషితం లేని వాతావరణం ఉండాలి. మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం. ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయని అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఈ రోజున మీకు అందరికీ ఇది మాట ఇస్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. మా ఇద్దరిని, ఎందుకంటే ఇది గీటురాయి ఎన్నికలు. నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను, ఓట్లు వేయమండి, ఓట్లు వేయండి, నాకు నేను హక్కు సంపాదించుకున్నాను. 2019లో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయండి, ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది, ఇంకా నువ్వు పని చేయి. దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి 4 దశాబ్దాలకు తెలుగుదేశం పార్టీ కూడా వెన్నంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష, ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి, ఎన్డీఏ అలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను, ఈరోజు నన్ను గెలిపించండి. చేతులెత్తి నేను అడగట్లేదు, ఆర్థిస్తున్నాను. లేదు, అడగందే అమ్మైనా పెట్టదంటారు. నేను ఈ రోజున అడుగుతున్నాను.